त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन रक्ष रक्षो त्रिकोटेश्वर अनुदेवता परिपूर्ण अनुग्रह सिद्धिरस्तु मां रक्षन्तु मम सकुटुंबं सपरिवारं सर्व भक्तजनानां रक्षन्तु धर्मस्य अधर्मस्य नाशोऽस्तु सद्भावनास्तु विश्वस्य कल्याणमस्तु మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు. భక్త జనకోటి అందరికి కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మరి వాళ్ళ కోటప్పకొండ మీద త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మరి కొన్ని వేలాదిగా భక్తులు రావడం జరుగుద్ది. అందరూ కూడా మరి కార్యక్రమంలో పాల్గొని ఇవాళ గిరి ప్రదక్షిణ చేస్తారు. అదేవిధంగా మరి పశువులకి, ఆవులకి, ఎద్దులకి, జీవాలన్నింటికి కూడా గిరి ప్రదక్షిణ చేయించి వాటికి పూజ చేయడం జరుగుద్ది. ఇటువంటి కార్యక్రమంలో భక్తులందరూ కూడా ఇవాళ వేలాదిగా త్రికోటేశ్వర స్వామిని దర్శించుకొని స్వామివారి యొక్క సన్నిధికి చేరడానికి అందరూ కూడా స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని అందరూ కూడా తరించాలని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. మరొకసారి అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. గురవే సర్వలోకానాం భజతే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. శ్రీ త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం కోటప్పకొండ అపర కైలాసం మారినట్టుగా వెలుగుతున్న మహాక్షేత్రం, శైవ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈ రోజున తొలి ఏకాదశి, దీన్నే శయన ఏకాదశి కూడా అంటారు. ఈ యొక్క ఏకాదశికి భక్తులు ఎక్కువ సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తారు. ఆ వచ్చే యొక్క భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది దేవస్థానంలో. తర్వాత అభిషేకాలు మొత్తం కూడా మూలవిరాటు చేయడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అభిషేక మండపాల్లో అభిషేకాలు చేయించుకొని అదే టికెట్ మీద స్వామివారి దర్శనానికి వస్తారు. తదుపరి స్వామివారి శీఘ్ర దర్శనం, ప్రత్యేక దర్శనం, ఉచిత దర్శనాలు మొత్తం కూడా ఉన్నాయి. స్వామివారికి ఉచిత ప్రసాదం కూడా పంపిణీ జరుగుతూ ఉంటుంది. తర్వాత భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, అనేక రకాలుగా సౌకర్యాలు చేయడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం బాగా ఎక్కువ మందిగా వస్తారని చెప్పని అంచనా వచ్చింది. పోయిన మహాశివరాత్రి రోజున అనుకోకుండా అధిక సంఖ్యలో భక్తులు చాలా మంది వచ్చారు. విపరీతమైన ఫ్లోటింగ్ చాలా ఎక్కువ అయిపోయింది. అలానే మళ్ళీ ఈ రోజు కూడా ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంగా అన్ని ఏర్పాట్లు చేసి ఎలాంటి భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు చేసి ఏర్పాటు చేశారు. కాబట్టి స్వామివారికి తొలి ఏకాదశి సందర్భంగా ఫస్ట్ బ్రాహ్మీ ముహూర్తంలో 3:30 దగ్గర నుంచి 4 గంటల వరకు బెందతీర్థం తీసుకొచ్చేసి స్వామివారి ప్రథమ రుద్రాభిషేకం జరిగింది. అలంకారం జరిగిపోయింది. ఈ అలంకారం మొత్తం మీద కూడా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు. తదుపరి స్వామివారికి మధ్యాహ్నం ఒక అభిజిత్ లగ్నంలో అంటే 1 గంటకి స్వామివారికి మళ్ళీ అలంకారము, మహానివేదన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత సాయంత్రం వరకు కూడా 8 గంటల 9 గంటల వరకు కూడా భక్తుల యొక్క రాకడని బట్టి దర్శనాలు కల్పిస్తూ ఉంటాం.
కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూజా కైంకర్యాలు కానివ్వండి, వసతులు కానివ్వండి, అన్ని ఏర్పాటు జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి ఈ రోజున దర్శనం చేసుకుంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటుంది. కాబట్టి స్వామివారికి మేధా దక్షిణామృత స్వరూపంగా ఉన్నారు. కాబట్టి మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, ఆయుష్, తేజస్సు, ఆరోగ్యం, గురుబలం చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి మీ యొక్క కోరికలు చెప్పుకొని స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృప పాత్రులై స్వామివారి తీర్థప్రసాద స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. త్రికోణ స్వామి దేవస్థానం, కోటప్పకొండ, ప్రధాన అర్చక అప్పాయి గురుకోల్.